కడప జిల్లా గోపవరం మండలం పీపీకుంట చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న సుమారు భారీ మొత్తంలో నగదును బద్వేలు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బద్వేలు మరియు చుట్టుపక్కల గ్రామాలలో జీవనోపాధి నిమిత్తం కువైట్, సౌదీ వంటి ఇతర దేశాలకు వెళ్లిన వారు ఎక్కువ దీనిని అవకాశంగా తీసుకుని కొంతమంది నగదును ఆ ప్రాంతాల నుంచి వారి బంధువులకు చేరవేసే క్రమంలో వారి వద్ద నుంచి అధిక మొత్తంలో వసూలు చేసిన వ్యాపారాన్ని చాప కింద నీరులా బద్వేలు చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపింపచేశారు. వారికి అవసరమైన డబ్బులను ఎక్కువ మొత్తంలో వెళ్లి ఈ నగదును నగదుగా పోలీసులు గుర్తించారు. పడకల మల్లేష్ అనే అతను గత కొంతకాలంగా బద్వేలులో భారీ మొత్తంలో హవాలా లావాదేవీలు జరుపుతూ ఉండేవాడని బద్వేలులో ప్రచారం. అతనిపై నిఘా ఉంచిన పోలీసులు ఈ మేరకు పక్క సమాచారంతో పీపీకుంట చెక్పోస్టు వద్ద నెల్లూరు నుంచి అక్రమంగా తీసుకువస్తున్న సుమారు 45 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందజేయడం జరిగింది. 45 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసుకొని బద్వేలుగా వస్తూ ఉండగా బస్సులో వెహికల్ చెకింగ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. ఈ డబ్బు ఎక్కడదని చెప్పి మనం గట్టిగా విచారిస్తే ఈ ఏరియాలో దాన్ని హుండీ డబ్బుగా బాగా ప్రాచుర్యం పొందినటువంటి డబ్బుగా తెలుస్తూ ఉంది. అంటే కువైట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ డబ్బులు పంపించి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఉంది. బట్ ఇదంతా కూడా ఎటువంటి ట్యాక్సులు లేకోకుండా ట్యాక్స్ అన్ని ఎగ్గొట్టి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఐటీ రూల్స్ ప్రకారం ఎలక్షన్ యొక్క ఎన్నికల విభాగం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ నగదు ఎవరైనా క్యారీ చేస్తే దాన్ని పట్టుకునేటువంటి అధికారం పోలీసు ద్వారా మాకు ఉంది. కాబట్టి ఈ రోజున అధికారులందరికీ కూడా మేము దాని గురించి వివరించి 45 లక్షల రూపాయలు